సో అంటే కాశీనాథ సత్రంలో పోలీసులు బలవంతంగా చేయించే విధంగా, లేకపోతే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను, అదంతా బ్లాక్ మెయిల్ చేసింది. యాక్చువల్ గా అతను పెళ్లి చేసుకుంటాననలేదు, ఈమె పెళ్లి చేసుకోని ముందు అడగలేదు, మామూలుగా అఫైర్లు స్టార్ట్ అయింది. అప్పటికి అమ్మాయి వయసు ఎంత, 18 అంటే ఈమె 95 బోర్న్, జూలై 14, 95 లో పుట్టింది అమ్మాయి. అంటే 30 ఏళ్ళు ఇప్పటికి. ఇది ఎప్పుడు జరిగింది? 18, 2016 to 18 లో పెళ్ళి అనేది. 18 పెళ్లి, 16 అంటే దాదాపు 10 ఏళ్లకు ముందు లవ్ స్టోరీ. 16 లో వీళ్ళిద్దరు అఫైర్ మొదలైంది. 19-20 ఇయర్స్ నుంచి. ఈయన భవానీ శంకర్ చెప్తున్నది ఏంటంటే అంతకు ముందు కూడా ఈమెకి 4-5 అఫైర్లు ఇలాగే ఉంది. అప్పుడు కూడా ఇదే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నానని నాతో కూడా పరిచయం చేసుకుంది. ఇలాగే నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసేసుకుంది. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఆమె కోరుకున్నవని నేను అందించలేదని మళ్ళీ నా మీద 498 కింద కేసు పెట్టి నన్ను మా తమ్ముడు శ్రీరాముని ఇద్దరిని కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సో చివరికి ఆమె చెప్పిన ఆరోపణలు ఏవి కూడా ప్రూవ్ కాలేదని బద్వేల్ కోర్టులో కొట్టేశారు 2023లో. అంటే ఈమె ముందు నుంచి ఇదే ఈమె ఫాల్స్ అనేది తేలిపోయింది కోర్టులో. సో అంటే వీళ్ళు ఆమె బెదిరింపులకి లొంగకుండా కోర్టుకి వెళ్దామని వీళ్ళు కూడా రెడీ అయ్యారు. బెదిరింపులకి సరెండర్ అవ్వాలంటే పాపులర్ అయితే అవుతారు, ఈయన పాపులర్ కాదు కదా. సరే నేనేం తప్పు చేయలేదు కాబట్టి కోర్టుకి వెళ్దామని బద్వేలు, ఈ అమ్మాయిది కూడా బద్వేలు, వీళ్ళ నాన్న పేరు సుజన్ కుమార్ అండి. సుమిత్రా నగర్ లో ఉండేవాళ్ళు ఇల్లు అప్పట్లో బద్వేల్లో. సో అలాగా ఈ భవానీ శంకర్ ఎపిసోడ్ అలాగే 2003కి కోర్టు ద్వారా ఎండ్ అయిపోయింది. 2016లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మనకి నాగమోహన్ రెడ్డి గురించి ఇంకా డీటెయిల్స్ రాలేదు. కానీ రెండవ హస్బెండ్ నాగమోహన్ రెడ్డితోనే బాబుని కనింది. ఆ నాగమోహన్ రెడ్డి కూడా మీడియాకు వచ్చి మాట్లాడడానికి భయపడుతున్నాడు, భవానీ శంకర్ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఫ్యామిలీస్ సెటిల్ అయిపోయారు, ఇప్పుడు అవన్నీ పిల్లలు ఉన్నారు. ఇవన్నీ బయట అయితే వాళ్ళ ఫ్యామిలీస్ కి కూడా ఇబ్బంది కదా. అనవసరమైన పెంట, ఇదేదో అయిపోయింది. వాళ్ళకి మామూలుగా తలుచుకోవాలంటే కూడా భయం వేసే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అందింది ఈ అమ్మాయి వల్ల. ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మళ్ళీ ఈ అమ్మాయి వాళ్ళ మీద కూడా ఏదో చెప్తుంది కదా. సో ఎందుకు వచ్చిందని వాళ్ళు గమ్మునున్నారు మామూలుగా అయితే. సో అలాగా ఈ అమ్మాయికి హిస్టరీ అంటే ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి ప్లానింగ్ చేసి ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. అలాగే శ్రీధర్కి ఏమో కొంత మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. సో దాంతో అతను ఈ అమ్మాయిని ముందుగానే పసిగట్టి డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యి మొత్తం అమ్మాయి చెప్పినట్టుగా అతను ఇరుక్కుంటా పోయాడు. ఆ అమ్మాయి ట్రాప్ లోకి వెళ్ళిపోయాడు, ఎమోషనల్ గా వెళ్ళిపోయి చేయి కోసుకొని, ఇవన్నీ కూడా అమ్మాయికి చేయించే లక్షణం ఉంది. అందరి దగ్గర ఈ అమ్మాయి ఇలాగే గ్రూప్ 1 అని సివిల్స్ అని చెప్తుంది అనేది అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇవన్నీ ఎంత నిజాలు ఏంటనేది కోర్టులో తేలాల్సి ఉంది. అయితే భవానీ శంకర్ అయితే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా ఉంది అనమాట. ఫస్ట్ హస్బెండ్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా ఉంది, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది, కోర్టు డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో కూడా వచ్చాయి. సో కాబట్టి ఈ అమ్మాయికి ఈ ప్రీ హిస్టరీ ఉంది, గతంలో కూడా ఇలాగా చేసిన సేమ్ మోడస్ ఆపరెండి ఇలాగే చేయడం ఉంది, అలవాటు అయిపోయింది. అలాగే అమ్మాయి ఏంటంటే కొంత డబ్బు అది ఉండి సెటిల్ అయిన వాళ్ళని చూసి వాళ్ళని ట్రాప్ చేయడం, వాళ్ళతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, ప్రెగ్నెన్సీని భయపెట్టడం, ఇది జరుగుతూ ఉంది అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఏదేమైనా ఇవన్నీ కూడా ఇప్పుడు జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది, కోర్టు ఇప్పుడు ఆల్రెడీ కేసు పెట్టారు కాబట్టి ఇంక కోర్టుకు వెళ్ళాలి. నాకు తెలిసి జనసేన అతని మీద పెద్ద చర్య తీసుకోకపోవచ్చు, ఇవన్నీ తెలుస్తుంది కాబట్టి. అతను తప్పు ఏంటంటే అతను వీడియోలు చేయడం ఇవన్నీ తప్ప అతనేమి ఆ అమ్మాయిని మోసం చేసింది ఏమీ లేదని జనసేన నమ్మే అవకాశం ఉంది. కోర్టులో ఒకవేళ అతను మోసం చేసినట్టుగా కోర్టులో ప్రూవ్ అయితే అతనికి జైలు శిక్ష పడుతుంది. 69 BNS చట్టం అదే చెప్తుంది. ఎవరైనా అఫైర్లు పెట్టుకుంటే 69 BNS చట్టం ప్రకారం తప్పుడు హామీతో అఫైర్ పెట్టుకొని పెళ్లి చేసుకోకపోతే అతనికి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష ఉంది. భర్త అనేది వేరే కథ, భర్త ఉన్నా లేకపోయినా పడుతుంది. ఎందుకంటే ఇద్దరు కాన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య కదా. సో కాబట్టి అవన్నీ చూడాలి రేపు. అంటే చట్టం వేరు, దాన్ని మన దేశంలో ఏంటంటే చట్టం కంటే
దాని ఇంటర్ప్రిటేషన్ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు రేపు ఇతను భర్త ఉన్నాడు, ఈ అమ్మాయి ట్రాప్ చేసిందని నిరూపిస్తే అప్పుడు ఇతనికి పడకపోవచ్చు. సో అంటే ఇతను పాల్సామితో చేశారంటే మరి భర్త ఉంటే నువ్వు పాల్సామి నువ్వెందుకు నమ్మావు, నువ్వు ఎలా ఇది వెళ్ళావు అనేది ఆ అమ్మాయి మీద కూడా వస్తుంది. సో నాకు తెలిసి ఇది కోర్టులో ఆ అమ్మాయికి కూడా పెద్దగా జరగదు. ఆల్రెడీ బద్వేల్ కోర్టులో కూడా ఆ అమ్మాయి ఫస్ట్ హస్బెండ్ మీద కూడా చేసినవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి బయటకు వచ్చాయి. అది కూడా రేపు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. రేపు అవసరమైతే భవానీ శంకర్ ని కూడా తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఇతని మీద కూడా ఇదే పద్ధతిలో అరెస్ట్ చేసింది, ఇవన్నీ చూపిస్తారు కదా. కాబట్టి ఈ అమ్మాయికి కష్టమే నాకు తెలిసి. ఒకవేళ నిజంగా అమ్మాయి చెప్పినట్టుగా అతను ఏమన్నా హామీలు ఇచ్చేస్తుంటే బాధితురాలు అనుకుంటే అది కోర్టులో ఎంతవరకు నిలబడుతుంది అనేది కష్టమే. కోర్టు బయట కూడా ఇంకా పరిష్కారం అయితే చేయరు, ఎందుకంటే అది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి.